ప్రైజ్ ది లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈరోజు మనము మొర్దెకై గురించి మాట్లాడదాము. హామానుకి అందరూ కూడా మొక్కుతూ ఉన్నప్పుడు మొర్దెకై మొక్కలేదని చెప్పి, నమస్కరించలేదని చెప్పి హామాను తన మీద ద్వేషం పెంచుకుంటాడు. చరిత్ర ఏం చెప్తదంటే, నేను హామాను పాదములకి ముద్దు పెట్టుకుంటాను కానీ నేను ఆయనకి నమస్కరించను, నేను ఆయనకి మ్రొక్కను అన్నాడంట. అంటే దేవునికి మాత్రమే నమస్కరించాలి అని వారికి ఉన్న కట్టుబాటుని వారు గౌరవిస్తూ వచ్చారు. హామాను నన్ను చంపుదాం అనుకున్నా సరే నేను దేవునికే కట్టుబడి ఉంటాను. అదే రీతిలో దేవుడు మొర్దెకైని హామాను ఉరికొయ్య సిద్ధపరిచినా కూడా దేవుడు మొర్దెకైని కాపాడుతూ వచ్చాడు. దేవునికి లోబడి ఉన్నప్పుడు, దేవుని కట్టడలు అనుసరించినప్పుడు ఎంత కష్టం వచ్చినా కూడా దేవుడు మన కొరకు నిలబడతాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము దేవుని విడిచిపెట్టి, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి, ఆయన కట్టడలు విడిచిపెట్టి మనము మనుషులకి నమస్కరిస్తూ ఉంటాం. మనుషులకి దాసులుగా ఉంటాం కాబట్టి మనుషులకి దాసులుగా ఉండకూడదు. ఈ సంవత్సరం మనం ఎన్నిసార్లు దేవుని విడిచిపెడుతూ వచ్చాం, దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేస్తూ వచ్చాం, ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇక నుంచి అయినా వాటిని చేయకుండా దేవునికి దాసులుగా మనం జీవిద్దాం.